హలో ఫ్రెండ్స్, నేను రాజుగారు. తమిళనాడు ఎన్నికలకు సంబంధించి ఇప్పుడు రెండు ఆసక్తికరమైన విషయాలు కనబడుతున్నాయి. ఒకటి బీజేపీ, రెండు టీవీకే. తమిళనాడులో ఎట్టి పరిస్థితుల్లో పాగా వేయాలని చెప్పి బీజేపీ ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తుంది. అందులో భాగంగా అన్నా డిఎంకేతో పొత్తు పెట్టుకొని ఈ సార్వత్రిక ఎన్నికల్లో తమిళనాడులో పాగా వేయడం కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తుంది బీజేపీ. దేశంలో ఉన్నటువంటి చాలా సర్వే సంస్థలు తమిళనాడు ఎన్నికలకు సంబంధించి ప్రీ పోల్ సర్వేలు చెప్తున్నాయి. అయితే అందులో కొన్ని క్రెడిబిలిటీ ఉన్నటువంటి సర్వే సంస్థలు కూడా ఉన్నాయి. అందులో ఒకటి ఆత్మసాక్షి సర్వే సంస్థ. ఇది ఆంధ్రప్రదేశ్కు సంబంధించి మొన్న 2024 ఎన్నికల్లో ఆత్మసాక్షి చెప్పినట్లుగా ఆల్మోస్ట్ జరిగింది. అదేవిధంగా మహారాష్ట్ర ఎన్నికలకు సంబంధించి ఈ ఆత్మసాక్షి సర్వే సంస్థ చెప్పింది నిజమైంది. అలా ఇప్పుడు తమిళనాడుకు సంబంధించి ఆత్మసాక్షి సర్వే సంస్థ ప్రీ పోల్ సర్వేని ఒకటి రిలీజ్ చేసింది. ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి డిఎంకే పార్టీకే ఇక్కడ ఎడ్జ్ ఉన్నట్లుగా ఈ సర్వే సంస్థ చెప్తుంది. డిఎంకే పార్టీకి 119 నుంచి 128 స్థానాలు వచ్చే అవకాశాలు ఉన్నట్లుగా ఈ సర్వే సంస్థ చెప్తుంది. అలాగే ఎన్డీఏ కూటమి, అన్నా డిఎంకే ప్లస్ బీజేపీ, ఈ కూటమికి 108 నుంచి 117 స్థానాలు గెలిచే అవకాశాలు ఉన్నట్లుగా ఈ సర్వే సంస్థ చెప్తుంది. ఇక తమిళ రాజకీయాల్లోకి కొత్తగా ఎంట్రీ ఇచ్చిన పార్టీ టీవీకే, విజయ్ పెట్టిన పార్టీ. ఈ పార్టీ వైపు మొత్తం దేశం చూస్తుంది. అసలు ఈ తమిళ పాలిటిక్స్ లో విజయ్ పార్టీ ఈసారి ఎన్ని సీట్లు గెలుచుకుంటుందనే ఇంట్రెస్ట్ జనాల్లో ఉంది. అయితే ఈసారి విజయ్ పార్టీకి సైలెంట్ ఓటింగ్ ఎక్కువగా పడే అవకాశం ఉన్నట్లుగా ఈ సర్వే సంస్థ చెప్తుంది. 5 నుంచి 9 స్థానాలు గెలిచే అవకాశం ఉన్నట్లుగా ఈ సర్వే సంస్థ చెప్తుంది. ఇక టీవీకే పార్టీ అధినేత విజయ్ 2 చోట్ల పోటీ చేస్తున్నాడు. ఒకటి పెరంబూర్, రెండోది ఈస్ట్ తిరుచి. ఈ 2 చోట్ల ఎదురుగాలి వీచే అవకాశం ఉన్నట్లుగా చెప్తున్నారు. అంటే టఫ్ ఫైట్ అయితే కనబడుతుంది అనేది ఈ ఆత్మసాక్షి సర్వే చెప్తుంది. అలాగే ఇతరులు 2 నుంచి 5 స్థానాలు గెలిచే అవకాశం ఉన్నట్లుగా చెప్తున్నారు. అంటే ఈ ఆత్మసాక్షి సర్వే ప్రకారం మళ్ళీ తమిళనాడులో డిఎంకే పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్తుంది. కానీ ఎలక్షన్స్ టైం దగ్గర పడ్డ కొద్దీ పరిస్థితుల్లో మార్పు వచ్చే అవకాశాలు లేకపోలేదనేది బాటమ్ లైన్ గా ఈ సర్వే సంస్థ చెప్పింది. ఇది సంగతి.